పచ్చి కొబ్బరితో స్వీటు చూడండి. ఇలా 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇది బాగా ఎర్రగా వచ్చాక ముందుగానే కొట్టి పెట్టుకున్నానండి. నేను 3 గిన్నెలు కొబ్బరి తీసుకున్నాను. దానికి సరిపడా బెల్లం వేసానండి. పాలు కొన్ని వేసాను, మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇది బాగా ఇలా వేయించుకోవాలి, ఎర్రగా రావాలండి. ఇది ఎర్రగా వస్తేనే మనకు స్వీట్ కలర్ బాగా వస్తుందండి. చూడండి, అలా వేయించుకోవాలి. ఎర్రగా వస్తే ఇలా ముందుగా తయారు చేసుకుని కొబ్బరి మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా అడుగంటకుండా కలబెడుతూ ఉండాలండి. బాగా ఆయిల్ సరిపోకంటే ఇంకొక స్పూన్ వేసుకోవాలండి. అంతా బాగా కలిసేటట్లు బాగా కలబెట్టుకోవాలి అడుగంటకుండా. చూడండి, దగ్గర పడుతుంది. చూడండి, అంతా ఇలా కావాలి. అంతా గట్టిగా అయినాక చూడండి, అంతా ప్లేట్లోకి వేసుకొని బిళ్ళలు కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. చూడండి, మొత్తం ఇలా బిల్లలుగా కట్ చేసుకోవాలండి. అయిపోయి స్వీట్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి.